ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన మృగశిర పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ మాసంలో అంటే ఈ యొక్క సంవత్సరంలోని చివరి మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. మీ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారి యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు, జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేకూరాలని ఆశపడుతుంటారు. కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా కాని వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ చూసినా కాని సక్సెస్ కోసం మళ్లీ పరుగులు పెడుతూనే ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు. మీ పక్కన చేరి మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉంటారు. వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులైతే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కానీ డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత మీ యొక్క లైఫ్లోకి నూతన వ్యక్తి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తన మూలంగా మాత్రం మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఆ మలుపు అంటే ఏదైతే పరిణామాలు ఉన్నాయో అవి కూడా మీకు మేలు చేసే ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. అంటే డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఏదో ఒక రకంగా ఒక వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. కొంతమంది జీవితంలో ప్రత్యక్షంగా వారు కనిపించవచ్చు, కొంతమంది జీవితంలోకి పరోక్షంగా ఎంటర్ అవ్వచ్చు. అంటే మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులకి కారణం ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి వల్లనే మీ యొక్క జీవితంలో ఇటువంటి మార్పులు జరుగుతున్నాయని మీకు అర్థం కాదు. ఈ విధంగా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని నూతన వ్యక్తి రాక అనేది మీ యొక్క జీవితంలో ఉంటుంది. కొంతమందికి మీ తోటి ఉద్యోగస్తులుగా మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అలాగే వ్యాపారస్తులకి వినియోగదారులుగా కాని వ్యాపార భాగస్వాములుగా కాని మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతారు. కొంతమందికి జీవిత భాగస్వామి రూపంలో లేకపోతే ప్రేమ భాగస్వామి రూపంలో కూడా మీ యొక్క లైఫ్లోకి వారు ఎంటర్ అవుతారు. అలాగే కొంతమందికి ఇరుగు పొరుగు వ్యక్తులలాగా కూడా మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. అంటే ఇంతకు ముందు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఉదాహరణకి చూస్తే కొంతమంది మాటల్లో మనం వింటూ ఉంటాం, ఆ వ్యక్తి వచ్చాకే నా యొక్క జీవితం పూర్తిగా మారిపోయిందని. వారిచ్చిన సలహాలు కావచ్చు, వారు చేసిన సపోర్ట్ కావచ్చు, నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అని చెబుతూ ఉంటారు. అటువంటి ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఏదో ఒక రకంగా మీ యొక్క లైఫ్లోకి వస్తారు. ఒకవేళ ప్రత్యక్షంగా మీ లైఫ్లోకి వారు రాకపోయినా పరోక్షంగా మీ యొక్క జీవితంలో మార్పులకి కారణమవుతారు. ఒక రకంగా చెప్పాలంటే మీ గెలుపుకు, మీరు సాధించిన విజయానికి వారు కారణమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది వారి యొక్క భవిష్యత్తులో ఉండబోతుంది. కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల కూడా మీకు మేలుకరమైన ఫలితాలు వస్తాయి. ఆ నిర్ణయాలు తీసుకోవటానికి కారణం కూడా ఆ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, మీరు ఈ విధంగా తెలుసుకున్నారు అంటే ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి రాగానే మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది, మేలుకరమైన ఫలితాలు పొందుకుంటారు అని తెలుసుకున్నారు. కాబట్టి ఏ వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చినా కానీ వారి వల్ల మీకు మేలు జరుగుతుందని, వారు ఏం చెబితే అది ఫాలో అవ్వటం, ఇటువంటి పొరపాట్లు మాత్రం చేయకండి. అంటే మీకు కూడా ఖచ్చితంగా మీ యొక్క జీవితం గురించి అవగాహన అనేది ఉండాలి. వారు ఏదైనా పెట్టుబడి పెట్టమని చెప్తారు, దాని గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవటం, వారు ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అవ్వటం,
ఇటువంటి పనులు మాత్రం చేయకండి. అంటే మీరు ఆలోచనా శక్తిని కూడా కలిగి ఉండాలి. అలాగే ఏ సలహా వారిచ్చినా కానీ అనుభవజ్ఞులతో సంప్రదించకుండా ఏ పనులు కూడా మీరు మొదలు పెట్టకూడదు. అలాగే మంచి చెడు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధంగా మేలుకరమైన ఫలితాలు ఉన్నప్పటికీ తొందరపాటుతనం అనేది మాత్రం మీకు అస్సలు పనికిరాదు. కాబట్టి ఈ అంశాలు కూడా ఈ యొక్క కన్యారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా శుభకరమైన ఫలితాలు, శుభకరమైనటువంటి మలుపులు మీ యొక్క జీవితంలో ఈ పౌర్ణమి తర్వాత ఉండబోతున్నాయి. ఈ డిసెంబర్ 15 తర్వాత అతి కొద్ది రోజుల్లోనే, అంటే దాదాపు 15-16 రోజుల్లోనే మీకు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. అంటే 2025వ సంవత్సరంలోకి మీరు ఎంటర్ అవుతారు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు మినహా మీ జీవితం అద్భుతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగురవేసే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సమస్యలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి సర్వసాధారణం. ఏ మనిషి కూడా మొత్తం సుఖాలతో, అలాగే ఏ మనిషి కూడా మొత్తం కష్టాలతో జీవితాన్ని సాగించరు. కష్ట సుఖాల సమ్మేళనమే ప్రతి మనిషి యొక్క జీవితం. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకొని ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడే మానసికంగా కృంగిపోయి ఏ అడుగు ముందుకు వేయకుండా, అంటే మీరు ఏ స్టెప్ తీసుకోకుండా స్తబ్దుగా అక్కడే ఉండిపోతే మాత్రం మీ యొక్క జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఆగిపోతుంది. ఎప్పుడైనా అపజయాలు వచ్చినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మీరు కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసినట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజు మీరు చేసేటటువంటి కొన్ని పనులు కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి. తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార ధాన్యాలు కావచ్చు, వండిన ఆహార పదార్థాలు కావచ్చు, పేదలకు పంచిపెట్టండి. ఒకవేళ వీలైతే కనుక, మీకు ఆర్థిక స్తోమత సహకరిస్తే కనుక అనాథాశ్రమంలో ఉన్నటువంటి వారికి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు గోమాతకి, అలాగే కుక్కకి మీ ఇంట్లో వండిన ఆహార పదార్థాన్ని, అంటే వాటికి ఏవైతే నచ్చుతాయో, అంటే గోమాతకి, కుక్కకి ఏదైతే నచ్చుతుందో అది వండి పెట్టండి. ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలం మీకు లభిస్తుంది. గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపిణి. మీరు గోమాతని ఆరాధించినా, అలాగే ఆవుకి ఏదైనా ఇష్టమైంది తినిపించినా కానీ సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే కుక్కని కాలభైరవుడి యొక్క స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. ఆ కాలభైరవ స్వామి యొక్క ఆశస్సులు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి. కాబట్టి కన్యారాశి జాతకులు కుక్కకి, ఆవుకి ఇంట్లో వండిన ఆహార పదార్థాన్ని తినిపించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. ఆర్థిక స్తోమత సహకరిస్తే పేదలకు దుప్పట్లు దానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రోజు ఇంట్లో దీపారాధన చేయటం అస్సలు మర్చిపోకూడదు. దీపారాధన చేయటం ద్వారా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సూర్యారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి ఉదయం సూర్య భగవానుడికి చేసే నమస్కారం మీ యొక్క జీవితంలో ఆ రోజు సంపూర్ణంగా మీకు ఆనందంగా గడిచిపోయేలాగా చేస్తుంది. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలుకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది. ఈ విధంగా పౌర్ణమి తర్వాత కన్యారాశి వారి యొక్క జీవితంలో నూతన వ్యక్తి రాక ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ పౌర్ణమి రోజు కొన్ని పనులు చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.